మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి అంతటికీ నమస్కారాలు. ఎప్పట్లాగే రోజువారీ దినచర్యలాగానే ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతానికి పోతే అక్కడ తాము చేస్తున్నదేంది, చేయవలసిందేంది, చెప్పిందేంది, ఈ అంశాలు తప్ప మిగతా అంతా పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది నిరంతర ప్రక్రియ. మనమందరం నిద్ర లేవగానే ఎవరి దినచర్య వాళ్ళకి ప్రారంభమవుతుంది. చాయ్ తాగుతాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి భోజనం చేస్తాం, పడుకుంటాం. ఎవరి వృత్తి వ్యాపకం వాళ్ళు చేసుకుంటాం ప్రజలు. కానీ ముఖ్యమంత్రి గారికి అదనంగా ఒక అలవాటు ఉంది. వీటన్నిటితో పాటు ప్రతిరోజు దినచర్యలో కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని తిట్టకపోతే, నిందలు వేయకపోతే, అభాండాలు వేయకపోతే ఆయనకు దినం గడవని పరిస్థితి కనిపిస్తుంది. 16వ మాసంలోకి అడుగుపెట్టింది మీ సర్కారు వచ్చి. మీరు ఏం చెప్పిండ్రు, ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, అవి ఎంతవరకు వచ్చింది, పాలన మీద దృష్టి పెట్టి అవి జరిగేటట్లు చూసి ప్రజలను ఒప్పించుకోండి అంటేనంటే అది వదిలిపెట్టి ఏడపోతే ఆడ ఎస్ఎల్బిసి టనల్ ఇదైతే అది కేసీఆర్ బాధ్యత అని అంటాడు. అందుకే మొన్న ఒక టీవీ మాధ్యమంలో మాట్లాడేటప్పుడు మాట చెప్పినాను, గుర్తు చేయడానికి. ఇది చాలామంది మా వయసు, మాకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి జోకే అది. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గంభీరమైన విషయాలు ఏమన్నా విపక్షాల వాళ్ళు లేవనెత్తితే ప్రతిదానికి ఆమె ఇందులో ఏదో విదేశీ హస్తం ఉంది అని మాట్లాడేది. ఆమె 1-2 సార్లు మాట్లాడింది కదా అని ఆమె కింద ఉండేటువంటి భక్తజనం అంతా అదేది భజన మండలి అంతా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ భజన మండలే ఆ పార్టీలో. సో ఎక్కడ ఏం సందర్భంలో, ఏ రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ అంశమైనా దానికి ఇందులో ఏదో విదేశీ హస్తం ఉందని మాట్లాడేది. అది అట్లా విదేశీ హస్తం అనేటువంటిది చాలా పాపులర్ అయిపోయి, అపఖ్యాతి పాలైపోయి, చాలా పలుచగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో ఆనాటి తెలుగు రాష్ట్రం ఒకటే ఓ ప్రముఖ పత్రికల్లో ఒక కార్టూన్ వచ్చింది. కార్టూన్ సారాంశం ఏంటంటే, ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేంద్రంలో ఉండే ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెవులో వాళ్ళ స్టాఫ్ ఏదో చెప్తున్నాడు. ఏంటి అంటేనంటే అది శుభ సందర్భం, వాళ్ళ ఇంట్లో ఎవరో గర్భవతి అయినారు, అది ఆనందపడే సందర్భం. ఆయన యథాలాపంగా ఇందులో ఏదో విదేశీ హస్తం ఉంది అని అన్నాడు అని కార్టూన్ యొక్క సారాంశం. నేనంటలేను ఆ మాట. ఇంత చౌకబారుగా అసలు పాలనాంశాలకు సంబంధించి గంభీరంగా జరిగిన లోటుపాట్లు ఏమన్నా ఉంటే, లేదా ఏమి లోటుపాట్లు లేవనుకుంటే కూడా మీరు ఏం చేస్తున్నారో అది గంభీరంగా చెప్పి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయమంటే, ఏడబోతే ఆడ మీరు ఇట్లా తిట్టుకుంటా పోతే ఇది మీకు ఇదే రివర్స్లో అప్లై చేసి ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే పాపం ముఖ్యమంత్రి గారు ఆయన చాలా జూనియర్ ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. 7 ఏళ్ల కింద మాత్రమే ఆ పార్టీలోకి వచ్చిన ఆయన. సరే, 7 ఏళ్ల కింద వచ్చినా ఆయన చతురతతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినామని ఆయన అనుకుంటున్నాడు, ఆయన వెనుక ఉండేవాళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా సిద్ధాంతాల రీత్యానో ఇతరత్రనో ఆ పార్టీని నమ్మేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు కోట్ల మంది ఉంటారు సహజంగా దేశవ్యాప్తంగా, ఇంత పెద్ద దేశం కాబట్టి. సో వాళ్ళందరి వల్ల ఒక విషయంలో రోజు మదన పడుతూ ఉంటారు. ఏంది ఆ విషయం అంటే, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసిన, అంతిమంగా మహాత్మా గాంధీ నేతృత్వం వహించిన తర్వాతనే భారత స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆయన భారత జాతిపిత అయిండు. ఇది లోకవిదితం, మనం కాదు, ప్రపంచం అంగీకరించిన విషయం. అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ గారు 6 ఏళ్ళు జైలు జీవితం గడిపితే, ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 9.5 ఏళ్ళు జైలు జీవితం గడిపినారు. మేము కాంగ్రెస్ అభిమానులే కాదు, కాంగ్రెస్కు క్రిటిక్స్ మేము. వాస్తవంగా కాంగ్రెస్ వ్యతిరేకంగానే రాజకీయ చైతన్యం పెంచుకున్నటువంటి వాళ్ళం విద్యార్థి దశ నుంచి. కాబట్టి చరిత్రను చరిత్రగానే అర్థం చేసుకుంటేనే వర్తమానాన్ని కానీ భవిష్యత్తుని కానీ నిర్దేశించగలరు ఎవరైనా చిత్తశుద్ధి ఉండేటువంటి వాళ్ళు.
అట్లా నెహ్రూ గారు 9.5 ఏళ్ళు కారాగార జీవితం అనుభవించినారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు స్వాతంత్రోద్యమ కాలంలో. భారత నవనిర్మాతగా జవహర్లాల్ నెహ్రూ గారికి పేరుంది. సరే, వారి కాలంలో ఈ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఈ దేశంలో ఐఐటీస్ కావచ్చు, ఈ దేశంలో సాంకేతిక విద్య కావచ్చు, అనేక రంగాలలో ఆయన కృషి ఎవరు విస్మరించజాలనేటువంటి చరిత్ర విస్మరించజాలింది. ఇది వాస్తవం, కళ్ళ ఎదుట ఉన్న వాస్తవం ఇది. కానీ ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం, ఆ పార్టీ, ఆ ప్రధానమంత్రి, ఆ మంత్రులు లేదా ఆ పార్టీ భావజాలంలో ఉండేటువంటి దేశవ్యాప్తంగా ఉండేటువంటి శక్తులంతా కూడా మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూను చాలా వికృతమైనటువంటి రూపంలో అపహాస్యం చేస్తూ, రోజు పల్చన చేసి అవమానిస్తూ మాట్లాడేటువంటిది మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో చాలా చిన్నగా చేసి మాట్లాడుతున్నారు. అంత మాత్రం చేత గాంధీ చిన్నోడు అవుతాడా? నెహ్రూ కాంట్రిబ్యూషన్ ఒట్టిగా పోతుందా? ఆనాడు భారత స్వాతంత్రోద్యమంలో పాత్ర లేనటువంటి వాళ్ళు స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుల్ని కానీ ఆ సిద్ధాంతాన్ని కానీ వాళ్ళ చిన్నగా చేసి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ పాత్ర లేదు కాబట్టి, వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి కాబట్టి, ఇవాళ ఉన్న వాళ్ళ పాత్రను గొప్ప చేసి చూపించుకోవాలి కాబట్టి అవతలలో చిన్నగా చేసి చూపిస్తారు. ఇది చరిత్రనండి, మన కళ్ళ ముందు సాగుతుంది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోరాటంతో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణకు ద్రోహం తలపెట్టిన వాళ్ళు, తెలంగాణ వ్యతిరేక శక్తుల దగ్గర ఊడిగం చేసినటువంటి వాళ్ళు ఇవాళ చాలా పెద్ద పెద్ద నోర్లు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎవరైతే కారణభూతులో, ఎవరినైతే ప్రజలు ఇలా తెలంగాణ సాధన లేకుంటే కాకుండా అని భావిస్తారో, ఒక తెలంగాణ ప్రజలే కాదు, ఇవాళ ఆంధ్ర ప్రజలు కూడా ఎవరిని అంటారంటే మెచ్చుకున్నా తిట్టినా కేసీఆర్నే, ఈయన వల్లనే తెలంగాణ వచ్చిందని. ఇది కళ్ళ ముందున్న చరిత్ర. మరి అలా కేసీఆర్ చరిత్రను, తెలంగాణ చరిత్రను, తెలంగాణ 10 ఏళ్ల నవనిర్మాణాన్ని ఏమీ జరగలేదని రోజు మాట్లాడడానికే ఏమైనా అనిపించాలి కదా. అంటే మీరు మాట్లాడేది నిజమే అయితే మరి మీ పార్టీ మీద, మీ 50 ఏళ్ల పాలన మీద, మీ అధినాయకత్వం మీద రోజు మీ బడేబాయి వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నది నిజమే అని మీరు అంగీకరించినట్లు. మరి స్ట్రైట్గా చెప్తున్నా నేను. కాబట్టి ఈ వైఖరి మానుకోండి. మీ శ్రేణులకు కానీ, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సంకేతము చాలా తప్పుడు సంకేతం ఇస్తున్నారు, విద్వేషాలు పెంచే సంకేతం ఇస్తున్నారు. ఒక లక్ష్యం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య సాంప్రదాయంగా పరిగణించాలి. కానీ తూలనాడి మాట్లాడడం, ద్వేషించి మాట్లాడడం, శత్రుభావన పెంచడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, అదే సంస్కృతిని కింది దాకా అలవాటు చేయడం, చివరికి దాన్ని ఎవరన్నా న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎంత అధోగతికి పోతున్నారో సమాజం గమనిస్తలేదనుకుంటున్నారా? ప్రతిదానికి కూడా సందర్భం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరుగుబాటు చెల్లించాల్సి ఉంటుంది, తిరిగి చెల్లించాల్సిన సందర్భం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రవర్తించాల్సి ఉంటుంది. సరే, అన్ని జిల్లాలు పోయినట్లు నేను వనపర్తి జిల్లా కూడా పోయినారు సీఎం గారు, సంతోషం. ఆ జిల్లాకు, ఆ ప్రజలకు కొత్తగా ఏదన్నా వనగూరేటువంటి పనులు జరిగితే స్వాగతిస్తాం అభివృద్ధిని. కొత్తగా ఇచ్చింది ఏముంది? స్ట్రేట్గా అడుగుతున్నాం. 1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వచ్చి శ్రీకారం చుట్టినా డబ్బా వాయించుకుంటున్నారు. సునాలు ఎగిరిపోతే ఒకటి కనిపిస్తుంది, తర్వాత చేసి చూపించినాడు కదా కథ తెలిసేది. ఇంకోటి సిగ్గుపడే అంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు కొనసాగింపు ప్రజాస్వామ్యంలో. ఇలా ఒక మంత్రిగానో, ఒక ఎమ్మెల్యేగానో, ఒక ముఖ్యమంత్రిగానో ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుడితే అది నడుస్తుంటుంది. వాళ్ళ కాలపరిమితి అయిపోతే వచ్చినటువంటి వాళ్ళు దాన్ని కొనసాగిస్తారు. ఇది సాంప్రదాయం. ఏ కేసీఆర్ గారు అయితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, కొత్త జిల్లాలైనందుకు కొత్త కలెక్టరేట్లు వచ్చి, కలెక్టరేట్లు అయిన తర్వాత విద్యాసంస్థలు వచ్చి అనేక 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 పనులు వచ్చినాయో అవన్నీ కేసీఆర్ ఆనవాళ్లే కదా. ఇక తమరు నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని పోయి కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలోకి పోయి, కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యాసంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో, ఏవైతే పనులు అయినాయో వాటికాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏందండి బాబు? ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా, అవమానం కదా.
మీ సీఎంఓ అధికారులు ఏం పని చేస్తున్నారు? మీరు అంటే చూసుకునే టైం లేదేమో మీకు. మీ సీఎంఓ అధికారులు ఏం పని చేస్తారు? జిల్లా యంత్రాంగం ఏం పనిచేస్తుంది? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది? సాక్షాత్తు గత ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు ఏర్పాటైనగా ఇచ్చినటువంటి దాంట్లో వచ్చిన కొత్త మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్, మొదలిచ్చినటువంటి 5-6 కాలేజీలలో వనపర్తి ఒకటి, మొదటి దశలో వచ్చిన కాలేజ్ అది. ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది, 3rd ఇయర్. ఆల్రెడీ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్కి, నర్సింగ్ కాలేజ్కి, హాస్పిటల్కి ఫౌండేషన్ వేసినారు. ఫౌండేషన్ వేయడమే కాదు, విచిత్రం ఏంటంటే ఇక ఇవి ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు. అన్నీ ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాం మీడియా మిత్రులకు. కనీసం ఇప్పటి నుంచన్నా వాళ్ళు సరి చేసుకుంటారేమని సిగ్గనిపించాలి కదా. డేట్ల వారీగా వేసినటువంటివి శిలాఫలకాలు ఉన్నాయండి, జీవోలు ఉన్నాయి. ఇది మెడికల్ కాలేజ్కి వేసినటువంటిది. ఇవన్నీ మీకు ఇస్తే ఇప్పుడు మీడియా మిత్రులకు. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఏవి ఎక్కడైతే వేయాలనో మెడికల్ కాలేజు, ఆసుపత్రికి సంబంధించిన శిలాఫలకం వేయాల్సిన చోట వేయలేదు. ఎందుకంటే ఆడ కళ్ళ ఎదుట కనిపిస్తుంది బిల్డింగు, నిర్మాణమైన బిల్డింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆడ శిలాఫలకం వెనుక ముఖం చల్లలే. ఈ అధికారులు అట్లా చేసిండ్రు. ఏడేసిన తీసుకుపోయి అన్నీ కలిపి జూనియర్ కాలేజ్ మైదానంలో తీసుకొని పోయి పెట్టినారు. ఇది నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఇది. అదేవిధంగా జిల్లా ఆసుపత్రి. ఈ అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ నిర్మాణం యొక్క వివిధ దశలలో ఉన్నాయి. బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు? దీనికి ఇప్పుడు ఫౌండేషన్ ఏందండి నాకు అర్థం కాదు. దీనికి 510 కోట్లు కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇష్యూ చేసింది. వెనుగడికి ఎవడు అన్నాడట, ఎన్ని లెంకల గడాలు కడతావు తెలంగాణలో భాష, ఎన్ని లెంకలు అంటే ఎన్ని జతల ఎడ్లు అని. అప్పట్లో వ్యవసాయం ఎడ్లతో చేసేది కాబట్టి. అంటే ఒక రైతు యొక్క స్థితిని అంచనా వేయడానికి, లేదా రైతుకు ఎంత వ్యవసాయం ఉందో అంచనా వేయడానికి ఎన్ని లెంకల వ్యవసాయం అనేది. మా అంజయ్య పటేల్ ఉంటే వెనుకడికి 10-15 లెంకల వ్యవసాయం ఉండేది, ఉదాహరణకి చెప్తున్నా. మాకు 6-7 లెంకల వ్యవసాయం ఉండేది. అట్లా బడాయిలు పడేటువంటి వాని ముందర ఒక రైతు అన్నాడు, నీవు ఎన్ని లెక్కల సేద్యం నీది అని పక్క ఊరు ఆయన అడిగితే 101 అన్నాడట. అబ్బా 101 నీకు అంటే మా దొరై 101 అన్నట మెల్లగా. మళ్ళా ఏసింది కేసీఆర్ అయితేనంటే మాది 510 కోట్లు అని ఎట్లా చెప్పుకుంటారండి నాకు అర్థం కాదు. మీరు కొత్తగా పెద్ద మంది రోడ్డుకి ఇచ్చిండ్రు, కొత్తగా జూనియర్ కాలేజ్కు హై స్కూల్కి ఇచ్చిండ్రు. సరే, ఆ జూనియర్ కాలేజ్ కూడా కేసీఆర్ ఫౌండేషన్ వేసిండు కాబట్టి మేము 3 కోట్లకి వేసినాం. మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి సంతోషం, వి వెల్కమ్ ఇట్. ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఇచ్చిండ్రు, సంతోషం. రూరల్ రోడ్స్ అన్నారు, ఇచ్చిండ్రు, సంతోషం. ఇవన్నీ కలిపితే 200 కోట్లు అవుతాయి. ఓ 10-20 కోట్లు అటు ఇటు 200 సంఖ్య ఎంత అనేది ముఖ్యం కాదు. నువ్వు చిత్తశుద్ధిగా ఆ ప్రాంతం కోసం లేదా ఏ ప్రాంతం కోసమైనా 1 కోటి ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, 100 కోట్లు ఇచ్చినా, ఇచ్చిన మనస్సును మేము అభినందిస్తాం, స్వాగతిస్తాం. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు సంబంధించినటువంటి పనులను వాటి మీద పోయి జీవోలు లేదు, వాటి మీద పోయి మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు చేయడం, ఇది ఎక్కడి దుస్సంప్రదాయము? నీచం అనిపిస్తుంది కదా. నేను ఇవాళ ఫోటోలు నేను తెచ్చినట్టే సరే, అధికారులు ఎప్పుడు అధికారులుగానే ఉంటారు కదా. ఇవాళ కలెక్టర్ ఉన్నట్లు అంతకుముందు కూడా కలెక్టర్ ఉన్నాడు కదా, ఇవాళ సీఎంఓ ఉన్నట్లు అంతకుముందు కూడా సీఎంఓ ఉన్నది కదా. జిల్లా కలెక్టరు సీఎంఓలు ట్వీట్స్ చేసినారు ఆ రోజు పనులు జరిగినటువంటివి. వాటికి ఎలా మీరు శంకుస్థాపనలు? ఒకటి కాదు, అన్ని శంకుస్థాపనలు నేను చెప్పేది. ఇందాక జరిగినాయని చెప్పేటువంటి పనులు తప్ప మిగతా అన్నీ. ఇది ఐటీ టవరు 22 కోట్లతో ఫైనాన్షియల్ అప్రూవల్తోనే నేను తీసుకొచ్చి కేటీఆర్ను తీసుకొని పోయి శంకుస్థాపన చేసినాం. ఐటీ టవర్ పనులు స్టార్ట్ చేయాల్సిన టైంలో ఆ ఐటీ టవర్కు మేము వేసిన ఈ శిలాఫలకాన్ని బగలగొట్టేసి కొత్తగా మళ్ళీ ఇది క్యాన్సిల్ చేసి పనిని కొత్తగా జీవో తెచ్చి మళ్ళీ ముఖ్యమంత్రితోనే నేను శంకుస్థాపన చెప్పించాను. నేను అందుకే అంటున్నా, మీ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తుందా? అసలు ముఖ్యమంత్రి పదవికి కళంకం కాదు, అవమానం ఇది. మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది? నేనేం బూతులు మాట్లాడతలేను, లేకుంటే నిందలేస్తలేను. మీరు చేసే పనిలో ఉండేటువంటి డొల్లతనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా. ఈ బైపాస్ రోడ్ అని ఉంటుంది,
వనపర్తి నుంచి ఓ 9 కిలోమీటర్లు 3 నియోజకవర్గాలు కలిపేది 70 కోట్లతో మంజూరై టెండర్ అయి పని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పని ఆపించి పడేశారు. వనపర్తి నుంచి పెబ్బేరు పోయేటువంటి రోడ్లో 9 కిలోమీటర్లు ఆల్రెడీ 10 మీటర్స్ విడ్త్ రోడ్ చేపించేసిన, కంప్లీట్ చేసిన. ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకో 9 కిలోమీటర్లు ఉంది, అది పక్కకు పెట్టేసాను. వందల కోట్ల రూపాయలు జీవోలు తెచ్చినాయి, పనులు ప్రారంభమైనవి, అన్నీ ఆపేసారు. ఎస్డిఎఫ్ అని స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ కింద ప్రతి నియోజకవర్గానికి అప్పుడు సీఎం ఇచ్చినారు. 123 కోట్ల ఎస్డిఎఫ్ పనులను మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తున్నారు. జీవోలు ఉన్నాయి, డేట్లు ఉన్నాయి, శాంక్షన్లు ఉన్నాయి. మొత్తం నేను చెప్తున్నటువంటి ఈ విషయాల మీద మీరు సమీక్ష చేసుకోవాలి. సరే, కొంతమందికి కొత్తగా గెలిచి వచ్చినటువంటి వాళ్లకు ఉబలాట ఉండొచ్చు, మేము ఇది చేసిన చూపించుకోనికి. కానీ మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఏం పనిచేస్తారు? మీరు చెక్ చేసుకోవాలి కదా. అది ప్రభుత్వం యొక్క లేదా ప్రభుత్వాల యొక్క మంత్రిత్వ శాఖల యొక్క పరువు, గౌరవం, మర్యాద ఉంటాయా ఇట్లా చేస్తే? ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఇంగితం ఉండొద్దా? ముఖ్యమంత్రి గారు సరే వనపర్తి లేదా వాళ్ళ అన్న కానిస్టేబుల్గా పనిచేసిండు, అప్పట్లో అన్న దగ్గర నుండి చదువుకున్నారు. ఎవరైనా ఒక స్థాయి నుంచి ఎదిగి వస్తే దాన్ని మనం అభినందించాల్సిందే. ఆనాటి వాళ్ళ స్థాయిని నేనేం చిన్నబుచ్చను, గౌరవిస్తా. నాకు ఆ సంస్కారం ఉంది. సరే, ఎక్కడో ఇంట్లో రూమ్లో ఉన్నారు, మా ఇంటి వెనుకలే అవుతుంది దగ్గర 200-300 గజాలు. అక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన చదువుకున్న టైంలో ఉండేటువంటి క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా తమ స్నేహితుడు ఏదైనా అయిందంటే తమకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడని ఎవరు అనుకున్నా కూడా సమాజంలో వాళ్ళందరి చుట్టూ చేరుతారు, అభినందిస్తారు. ఇదంతా సర్వసాధారణం, సంతోషం. ఆ టైంలో ఆయన చాలా మాట్లాడిండు. నాకు వనపర్తి స్ఫూర్తినిచ్చింది, ఇక్కడ ఉండేటువంటి రాజకీయాలు నాకు చాలా విలువలు నేర్పినాయి, లేకుంటే తెలివితేటలు నేర్పినాయి, లేకుంటే నేను విద్యార్థి సంఘంలో ఉండి ఆ తర్వాత రాజకీయాలకు పోవడానికి దోహదపడింది, అది ఇదే చాలా పొడుగు మాట్లాడి. మంచి సంతోషం. నువ్వు ఏ వనపర్తి గురించి అయితే మాట్లాడుతున్నావో, వనపర్తికి తలమానికమైనటువంటిది వనపర్తి రాజప్రసాదం పాలిటెక్నిక్ బిల్డింగ్ సంస్థానాధీశుల భవనాన్ని ఆనాటి చివరి సంస్థానాధీశుడైనటువంటి రాజా రామేశ్వరరావు గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని తీసుకొని వచ్చి ఆ భవనాన్ని దానం చేసి, దేనికి? ప్రైవేట్ విద్యాసంస్థకు, ప్రభుత్వానికి అప్పుడే ఇయ్యలే. ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి అందులో పాలిటెక్నిక్ పెట్టి దానికి ఇచ్చేసినారు. ఆ తర్వాత అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయింది. అది 120-130 సంవత్సరాలు దాటిపోయింది ఆ భవనం కట్టి. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, ఆనాటి నిజాం సంస్థానంలో, హైదరాబాద్ నిజాం సంస్థానం మొత్తం, ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా ఉండే కాబట్టి అప్పట్లో నిజాం దగ్గర. నిజాం ఏలుతున్నటువంటి మొత్తం రాజ్యంలో 2వ అతిపెద్ద సంస్థానం వనపర్తి సంస్థానం. ఈ చరిత్ర అంత ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థానం అది. అందుకే ఆ సంస్థానం నుంచి వచ్చినటువంటి రాజా రామేశ్వరరావుని నెహ్రూ గారు చేరదీసి ఆయనకు 5 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చినారు. ఆయన ఎంపీ అయినాడు. సరే, ఆయన ఎంత పని చేసి ఎంత చేయలేదు అది వేరే సబ్జెక్ట్, నేను దాంట్లోకి పోను. ఇప్పుడు జనరల్గా వనపర్తి అనగానే ఒక పాలిటెక్నిక్ ఉండే, మొట్టమొదటి పాలిటెక్నిక్ అది రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో కాకినాడలో ఉండేటువంటి ఉమెన్ పాలిటెక్నిక్ మొత్తం తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 పాలిటెక్నిక్, అది ఫస్ట్ పాలిటెక్నిక్. ఉమెన్ పాలిటెక్నిక్ వాజ్ ద ఫస్ట్ పాలిటెక్నిక్. వనపర్తి పాలిటెక్నిక్ కో ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పాలిటెక్నిక్, ఆ తర్వాత ఏర్పడినటువంటి ఈ పాలిటెక్నిక్, అది కొన్నేళ్ల తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయింది. సో అక్కడ అది ఆ పాలిటెక్నిక్లో చదివిపోయినటువంటి వాళ్ళు చాలామంది అప్పుడు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి అక్కడ పాలిటెక్నిక్ చదివేవాళ్ళు. ఎందుకంటే ఒక ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజు, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ తప్ప ప్రభుత్వానికి కాలేజీలు లేవు. ఈ జేఎన్టీయూ లేదు, వరంగల్ ఆర్ఈసీ లేదు, తిరుపతి కాలేజీ లేదు, అనంతపురం ఇవేవి లేవు. అప్పుడు మా బాల్యానికి సంబంధించిన విషయం చెప్తున్నాను, మాకు గుర్తుకు లేనప్పటి విషయం. ఒకటే పాలిటెక్నిక్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సాంకేతిక విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు అనేక మందికి అది నెలవు. సో విదేశాలలో ఎవరైనా ఇంజనీర్లు కనిపిస్తే వనపర్తి అనగానే మేము ఆ పాలిటెక్నిక్ చదువుకున్నాం, ఫలానా బ్యాచ్ మాదని గర్వంగా చెప్తారు. అది దానికి ఉండేది. సో గత అనేక సంవత్సరాలుగా ఆ పాలిటెక్నిక్ శిథిలావస్థకు వచ్చింది భవనం. ఆ పాలిటెక్నిక్ అనుబంధంగా ఉండేటువంటి హాస్టల్స్ మూతపడిపోయినాయి, ప్రైవేట్గా ఉంటున్నారు పిల్లలు, హాస్టల్ వసతి లేదు.
శిథిలమైపోయినాయి అవి. నేను అది గమనించి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రాజప్రసాదం పాలిటెక్నిక్ మెయిన్ బిల్డింగ్కి దానికి అటాచ్డ్ ఉన్న హాస్టల్స్కి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చి కేటీఆర్తో ఫౌండేషన్ వేయించిన. ఎన్నికలు వచ్చినాయి. ఈ లోపల ఏజెన్సీ ఫిక్స్ అయింది. ప్రభుత్వం రాగానే వర్కులు క్యాన్సిల్ చేసి పడేస్తాం. నేను ముఖ్యమంత్రి గారికి ఏం గుర్తు చేస్తున్నా అంటే, వనపర్తి పోయే ముందు మీకు ఎవరైనా చెప్పాలి కదా, మీ నాయకులు, మీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మనో, మీ ఎమ్మెల్యేనో, మీ జిల్లా మంత్రో, అదే ఇక్కడ పాలిటెక్నిక్ ఉంది, నువ్వు ఈ ఊరిలో చదువుకొని పోయినవాడివి కదా, ఈ పాలిటెక్నిక్ దురస్తుకు నిధులు అని అడగాలి కదా. లేదు. ఇక కేసీఆర్ ఇచ్చిపోయినటువంటి వాటికి వచ్చి నీ చేతితో కొబ్బరికాయ కొట్టి శిలాపలకం వేసి రిబ్బన్ కత్తరికి నువ్వే కావాలన్నా ముఖ్యమంత్రివి? దానికి ముఖ్యమంత్రి ఎందుకండి? అదేవిధంగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన, అది 3వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు జేఎన్టీయూ రెగ్యులర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అప్పటికే నిధుల కొరత ఉందన్న ఉద్దేశంతోన జేఎన్టీయూకు ఉండేటువంటి వాళ్ళ అకాడమిక్ సెల్ నుంచే జేఎన్టీయూ సొంత నిధులలోకి వెళ్ళే 33 కోట్ల రూపాయలతోన మొదటి దశలో 7 కోట్ల రూపాయలతోన కొన్ని నిర్మాణాలు చేపించేసిన, అయిపోయింది, అది కంప్లీటెడ్. రెండవ దశ నిర్మాణాలకు 33 కోట్లతోన క్యాంపస్ కోసం జేఎన్టీయూలో నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తీర్మానం చెప్పించి టెండర్లకు పెట్టిపించిన. ఈ గవర్నమెంట్ వచ్చినాక క్యాన్సిల్ చేసి పడేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేది కాదు, అది జేఎన్టీయూకి వెళ్ళి వచ్చేవి, అది కూడా క్యాన్సిల్ చేసి పడేసింది. అదేవిధంగా ఇక మేము జనాభా లెక్కలు తీసినాం, మేము బీసీల పక్షపాతం, ఇంత పొడుగు మాట్లాడతారు కదా, మీకు సమాచారం ఇవ్వాలి కదా కనీసం మీ అధికారులు. భారతదేశంలోనే తొలి ప్రయోగం సక్సెస్ఫుల్గా చేసినాం మేము. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాడు వారి దృష్టికి తీసుకొని పోతే తక్షణం ఇచ్చినారు. సార్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెడుతున్నారు కదా మీరు ఎస్సీ బీసీ ఎస్టీలకు, స్కూళ్ళ నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా రెసిడెన్షియల్ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు మళ్ళీ ఇంకెక్కడో ప్రైవేట్కో ఇంకెక్కడో పోయి వదిలి వాళ్ళకి రెసిడెన్షియల్ కాలేజీలే కావాలని ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన అంగీకరించి మొదటి దశలో ప్రతి జిల్లాకు, పాత జిల్లాలకు 1, 2, 3 వచ్చినారు ఎస్సీ ఎస్టీ బీసీలకి. మొదటి సంవత్సరం ఎస్సీలో ఇచ్చినారు, తర్వాత ఎస్టీలో ఇచ్చినారు, తర్వాత బీసీల కోసం ప్రతిపాదన వచ్చినప్పుడు గంగుల కమలాకర్ గారు మినిస్టర్, అప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్. నేను ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి గంగుల కమలాకర్ గారికి చెప్పి మేమిద్దరం కలిసి కన్విన్స్ చేసి ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఎడ్యుకేషను ప్లస్ బీసీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇద్దరు సెక్రటరీలను పెట్టుకొని మీటింగులు చేసి 2-3 సార్లు ఓ కొత్త ఐడియా, కొత్త ప్రతిపాదన పెట్టేది. ఎట్లా డిగ్రీ కాలేజే కదా, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజే కదా, జస్ట్ రెగ్యులర్ డిగ్రీ కాలేజ్ కోర్సులు పెట్టడం ఎందుకు, ఒక అగ్రికల్చర్ కోర్సెస్ పెడదాం, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అగ్రికల్చర్ కాలేజ్ అవుతుంది. సో మాకు బీసీ మహిళల కాలేజ్ వచ్చింది. సో దాన్ని మేము బీసీ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ కాలేజ్ కింద కన్వర్ట్ చేసి పెట్టేసినాం. ఆ మేరకు యూనివర్సిటీ యాక్ట్ను, అగ్రికల్చర్ యూనివర్సిటీ యాక్ట్ను అమెండ్ చేసి ఆ మేరకు కోర్సులు అందులో వచ్చేటట్టు చేసినప్పుడు 3rd ఇయర్ నడుస్తుంది. నేను 1,50,00,000 తక్షణం దానికి ఏదైనా కావాలని చెప్పి సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకొని పోయి కలెక్టర్ డిస్పోజల్లో పెట్టినాం. పని అయితే స్టార్ట్ కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అన్న స్టార్ట్ కానీ అద్దె భవనాలలో ఉంది ఇప్పుడు అది. మరి 16 మాసాలు అయింది కదా. దేశంలోనే, భారతదేశంలో తొలి ప్రయోగం అండి. ఎక్కడ భారతదేశంలో మహిళా వ్యవసాయ కళాశాల లేదు. నేను పెట్టించినాక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు గంగుల కమలాకర్ గారు స్టార్ట్ చేయించినారు కరీంనగర్లో. దీనికో 100-150 కోట్లు ఇస్తే, జేఎన్టీయూకి 100 కోట్లు ఇచ్చేస్తే మీరు కొత్తగా వచ్చి ఇచ్చినట్లు లెక్కకు వస్తుండే కదా అంటున్నా నేను. మీరు ఆకన్నా నేను తప్పటాను, కానీ మేము చేసిన దాంట్లోనే మీరు వచ్చి ఆ ఎంగిల్పాలెంలోనే వాళ్ళు వచ్చి మీరు చేయగడిగే బదులు మీరు సపరేట్ విస్తరి ఉంటే బాగుండే కదా, గౌరవంగా ఉండేది కదా, చేయాలి కదా పని. మరి మీరు చదువుకున్నప్పటికీ ఇప్పటికి వనపర్తి టౌన్లో వచ్చినటువంటి మార్పు తెలంగాణ వచ్చినాక వచ్చిన మార్పు కాదా? మీరు తిరిగిన ఆ రోడ్ల మీద, మీరు ఆ రోడ్లు చూసినప్పుడు, ఆ రోడ్ వైడనింగ్ చూసినప్పుడు వనపర్తిలో వచ్చిన మార్పు కనిపించలేదా? హెలికాప్టర్లకు వెళ్ళి కిందికి చూసినప్పుడు 3,250 ఇండ్లు కట్టించిన నేను. రాష్ట్రంలో తక్కువ నియోజకవర్గాలలో వేగంగా గృహ నిర్మాణం జరిగినటువంటిది మాదొకటి. శాసనసభ్యుల చొరవను బట్టి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ప్రభుత్వం మంజూరు చేసిన తాపత్రయపడి పనిచేయించుకునే వాళ్ళని బట్టి ఉంటుంది.
హెలికాప్టర్ దిగే ముందర చూస్తే వనపర్తి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనిపించాలి కదా, కనిపించలేదా మీకు? రోడ్ల విస్తరణ కనిపించలేదా? సుందరమైన కలెక్టరేట్ కనిపించలేదా? అద్భుతమైన ఇన్ని విద్యా సంస్థల క్యాంపస్లు కనిపించలేదా? ఓతోన పోయి అన్ని శిలాఫలకాలు ఓతోన పడేసి పోయి సభ పెట్టి, అది కూడా ప్రభుత్వ సభ, ప్రభుత్వ ఖర్చుతోన, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో పాటు ఇతర కార్యదర్శులు ఉంటారు, జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళ ముందల కేసీఆర్ తిట్టడం. నువ్వు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకో, నువ్వు ఎట్లా తిట్టకుండా సభ పెట్టలేవు వేడ కూడా. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడి నువ్వేం మాట్లాడతావు, మేము జవాబు చెప్తాం. అధికారులను పెట్టుకొని ఈ పార్టీని బొందబెట్టాలని ఒకటి మాట్లాడతాడు, అవగాహన ఉండి లేక. ప్రభుత్వ సభకు ఓ రాజకీయ పార్టీ సభకు తేడా కూడా తెలియకుండా వివరించేటువంటి వాళ్ళు మీరు రాజకీయ నేతలు, మీరు పాలకులు. ఇక ఇవన్నీ మాట్లాడుకుంటా ఇక అది ఆయన ఫ్లోలో యతిప్రాసాల కోసం మాట్లాడాలనుకుంటాడా ముఖ్యమంత్రి నాకేమో తెలియదు. కానీ ఇక ప్రాజెక్టుల పేర్లని చదివి ఇవన్నీ మేము కంప్లీట్ చేస్తామని మాట్లాడతారు. ఆ చెప్పే క్రమంలో జూరాలను కూడా కంప్లీట్ చేయాలి, అన్ని ప్రాజెక్టులతో జూరాలను కూడా కలుపుతాడు. అరే మహానుభావ, జూరాల కంప్లీట్ అయిపోయి 14 ఏళ్ళు అయింది. తెలంగాణ వచ్చే నాటికే కేసీఆర్ ఒత్తిడితోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే జూరాల ముంపుకు సంబంధించి మిగిలిన భూమి ఏదైతే కర్ణాటక పరిధిలో ఉందో వాళ్ళు డబ్బులు కట్టేటట్లు, ప్లస్ మేము వాళ్ళకి డబ్బులు కట్టేటట్లు తెలంగాణ ప్రభుత్వము లేదా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కర్ణాటక రాష్ట్రానికి, కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ముంపు ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన 70 కోట్ల ముప్పు పరిహారం కట్టనందుకు వాళ్ళు నీళ్లు నిల్వ ఉంచనీయలే. అది ఫైనల్ స్టెప్. అట్లా నీళ్ళు ఆపకుండా ఏండ్ల తరబడి గడుపుదాం అనుకున్నారు ఆంధ్ర పాలకులు. ఇక కేసీఆర్ శాసనసభలో మాట్లాడి, బయట మాట్లాడి, ఉద్యమాల్లో మాట్లాడి అనేక రకాలుగా చర్చోపచర్చలు చేస్తే ఆ ఒత్తిడితోనే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఆ పెండింగ్ కర్ణాటకకు కట్టేటువంటి డబ్బులు కూడా కట్టినాక ఆ జూరాల కంప్లీట్ అయింది. 2014 తర్వాత జూరాలలో చేనికి పనేం లేదు మహానుభావ. జూరాల ఈజ్ ఏ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. అప్పటికే ఇక ముఖ్యమంత్రి గారు ఆడ కంప్లీట్ చేస్తే నాకు తెలియదు. ఇంకో మాట అంటాడు, కేసీఆర్ సర్కారు వచ్చినాక పాపాల భైరవుడట. ఇగో ఆయన నోటికి వచ్చింది మాట్లాడి. ఇక అవి నేను రిపీట్ చేయాలంటే నాకు సంస్కారం అంటే వస్తుంది. ఇక ఆయన ఆలోచించుకోవాలి భవిష్యత్తులో. మరి ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు నువ్వు ఇట్లా మాట్లాడినందుకే హీరో అయినావు, నీకు అందుకే ఓట్లు వేసిన ప్రజలకి ఇట్లా చెప్తుండ్రేమో అదే మైకండ్లో ఉన్నాడు ఇవాళకి కూడా. ఓ రాజకీయ పార్టీలో రెబల్ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నాడు తప్పిస్తే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించడం నేర్చుకో మహానుభావ. దండం పెట్టి కోరుతున్నాం, పరువు తీయకు రాష్ట్రాన్ని. ప్రతిపక్షాలను ఒక మాట అన్నా కూడా ప్రతిపక్షం బయటికి గంభీరంగా అన్నా లోపల సంతోషపడాలి. అరే మా వైఫల్యం ఎత్తి చూపిండు కదా అని. హుందాతనం అది. కేసీఆర్ నీళ్ళే వేయలేదు. సింపుల్గా స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. 2014 జూన్ 2 కంటే ముందు సమైక్య ఆంధ్ర ప్రభుత్వంలో జూరాల మినాయించి మీరు రోజు మాట్లాడేటువంటి ప్రాజెక్టులు ఏవైతే మా రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిండు ఎదలు చెప్పుకొని మాట్లాడతారో ఆ ప్రాజెక్టుల కింద 2014 కంటే ముందు మీరు ఇచ్చిన నీళ్ళెన్ని? అసలు నీళ్ళే ఇయ్యలే. నీళ్ళు ఇచ్చే స్థితికి ఆ ప్రాజెక్టులు తేలే. ఇది 100 సార్లు మాట్లాడినా నేను, మీడియా వాళ్ళని తోలుకుపోయి చూపించిన. ఒక్క కేఎల్ఐ కింద మాత్రమే మల్టీ లెవెల్ లిఫ్ట్, అది 3 దశల లిఫ్టు. మొదటి లిఫ్ట్ దగ్గర అంత సిస్టమ్ కంప్లీట్ అయితే పారేటువంటి నీళ్లు కేవలం 12,000 ఎకరాలు మాత్రమే. ఎల్లూరు దగ్గర మొదటి లిఫ్ట్, కృష్ణా నుంచి ఎత్తిపోసే మొదటి లిఫ్ట్ కాడ అన్ని రకాల పనులు పూర్తయితే పారువాటకం ఎంత వస్తుందంటే 12,000 ఎకరాలే. అది మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డిని తోలుకొని వచ్చి అప్పటి మంత్రిగా ఉండేటువంటి అరుణమ్మ గారు వచ్చి దాన్ని స్టార్ట్ చేయించినారు. దాంతోనే మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం అంటారు. దాని తర్వాత ఉండేటువంటి 2 లిఫ్ట్లు జొన్నలబొగడ 52,000 ఎకరాలు, దాదాపు 3 లక్షల పైచిలక ఎకరాలు గుడిపల్లి కాడ నుంచి ఉంటుంది, 3వ లిఫ్ట్ కాడ నుంచి. ఈ మిగిలిన 2 లిఫ్ట్ల యొక్క టాప్ టు బాటమ్ కంప్లీట్ వర్క్, సర్జిపూల్ కానీ, పంప్ హౌస్ కానీ, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కానీ, మిగిలిన టనల్ వర్క్ కానీ, ఓపెన్ కెనాల్స్ కానీ, ఆ కెనాల్స్కి ఉండే డిస్ట్రిబ్యూటర్లు కానీ, కెనాల్స్ ఎంబడి ఉండేటువంటి 100ల స్ట్రక్చర్లు కానీ హరీష్ రావు గారు మంత్రి ఉండగా ఎంబడి వడి చేయించింది మేము. అప్పుడు జూపల్లి కృష్ణారావు మంత్రి మా ఎంబడి. ఆయన 100 సార్లు పొగిడింటాడు కేసీఆర్ దేవుడని.
పాప నిన్న మొన్న ఆయన కేసీఆర్ దయ్యంలాగా కనిపిస్తున్నాడు. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మంత్రి ఆయన. నేను ఆయన మాట్లాడిన మాటలను ఉదాహరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి దేశానికి అన్యాయం జరిగిందని 100 సార్లు మాట్లాడండి. ఆయన రాజీనామా చేసి మా పార్టీలో చేరే ముందల మా పార్టీలో ఉన్నంతవరకు మంత్రి ఉండి మొన్నటి ఎన్నికల ముందు పోయేంత వరకు కూడా కేసీఆర్ దేవుడే, కేటీఆర్ దేవుడే, హరీష్ రావు దేవుడే, ఆఖరి కవితమ్మ కూడా దేవతనే ఆయనకు. ఎందుకంటే లోపలిట్లో పోయి అన్ని పనులు చేయించుకున్నాడు వాళ్ళతో. ఇప్పుడు ఎక్కడ కానీ ఎవరు వచ్చినా వాళ్ళు ఎవరు ఏందని అడగకుండా వాళ్ళ పనిలో ఉండేటువంటి ఆవశ్యకతను గుర్తెరిగి మనస్సు పెట్టి తాపత్రయపడి పనిచేసిన వాళ్ళం మేము. ఇలా మేము వచ్చి కలుషితం చేసినాం. ఎవరు కలుషితం చేసినారో ఈ పక్కల చిన్నారెడ్డి, పక్కల ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ సంగతే కదా. మొన్ననే కదా చిన్నారెడ్డి మాట్లాడింది. ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పాను కానీ మాట చెప్తున్నా. ఓ దిక్కేమో ముఖ్యమంత్రి ఏమంటాడు, నాకు చిన్నారెడ్డి ఆదర్శం అంటాడు. మరి నీకు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి చిన్నారెడ్డి 40 ఏళ్ళు ఆ పార్టీలో పనిచేసి సేవ చేస్తే చిన్నారెడ్డి నోటి మేం చెప్పలేదు, నా మాట కాదు, చిన్నారెడ్డి నోటి నుంచి ఏం చెప్పిండు, సోనియా గాంధీకి తెలియకుండా నాకు డిక్లేర్ అయిన టికెట్ను పైసలకు అమ్ముకున్నారు, తెచ్చుకున్నాడు పైసలు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాడు అని చెప్పి ప్రెస్ మీటే చెప్పిండు కదండి. నేను చెప్పలే కదా ఈ మాట. మరి కలుషితం మీ పార్టీ నాయకులు చేసినరా, నేను చేస్తున్నా? ఇక ఆ జోలికి పోతే చాలా ఉన్నాయి. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పుడు టీడీపీలో ఉండి చాలా విషయాలు మాట్లాడేటప్పుడు ఒకనొక ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఇక్కడి నుంచే అడిగిన. నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంటే నేను మాట్లాడిన దాని మీద వాళ్ళ పార్టీలో ఉండేటువంటి ఒక మహిళా నాయకురాలతోనే జవాబు మాట్లాడిపించారు. వ్యక్తిగతంగా నన్ను తిట్టిపిస్తూ నేను లేవనైతే అంశం గురించి మాట్లాడలే. నేనేం చెప్పినా అంటే ఆ రోజు, సరే మీకు ఇంత నిబద్ధత ఉంటే మీరు మాట్లాడిన అంశాల్లోని సాంద్రత పక్కకు పెట్టండి, అంశాలు పక్కకు పెట్టండి. మీకు అంత రాజకీయ నిబద్ధత ఉంటే మీరు జీవితకాలం ఇదే టీడీపీలో కొనసాగుతారా మాట చెప్పండి అని చెప్పినారు. ఇలా ఏడాదేళ్ళండి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయి 7 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిపోయాడు. అది మీ ఇష్టం. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? ఈ పక్కకున్న కృష్ణారావు 3 సార్లు కాంగ్రెస్కి వెళ్ళి టోకరా కొట్టి పార్టీ టికెట్ ఇవ్వకపోతే 2004లో పోయి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెట్టిండండి ఆయన. విజువల్స్ అన్నీ ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చిండు, మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పోయిండు. రేపు వచ్చే ఎన్నికల నాటికి దస్తి మధ్యవర్తితో పంపించిండు ఆయన మా పార్టీకి, ఎన్నికలు వచ్చే లోపల చూద్దామని. కానీ ఈసారి మాత్రం తలుపులు లేవు, బంద్ పెట్టి పెట్టినాం అటువంటి వాళ్ళకు. మాట చెప్తున్నా. ఇక మీరేం చేస్తారో చెప్పండి అంటే మా మీద ఏడవడం ఎందుకు? కేసీఆర్ను తిరిగితే మమ్మల్ని తిరిగితే ఏమొస్తుంది? మేము ఏమంటున్నాం, మీరు ప్రజలకు ఏం చెప్పినో అది చేయండి అంటున్నాం. అరే మేము వేసిన శంకుస్థాపనలు మేము చేసినటువంటి వాటికి వచ్చి మేము శంకుస్థాపన చేసినాం, పని పూర్తయింది, ప్రారంభోత్సవం ప్రభుత్వాందే, మీరు రైట్ రాయల్గా రావాల్సిందే, మీరు చేయాల్సిందే మీ చేతులతో. సంతోషం, విల్ ఫీల్ హ్యాపీ. పని జరుగుతుంటే వేసిన దానికే పోయి శంకుస్థాపన చేయడం అండి నాకు అర్థం కాదు. అత్తగారింటి కాడ తాళి కట్టి వచ్చి మళ్ళీ తల్లిగారింటి కాడ కూడా తాళి కట్టినట్లుంది. పెళ్ళి ఒకసారి అవుతుందా 2 సార్లు అయితే? ఒకటే మహిళతోన? ఏందండి నాకు అర్థం కాదు ఇది. ఇప్పుడు రుణమాఫీ గురించి, సిలిండర్ల గురించి చాలా గొప్పగా చెప్తుంటే మీడియాలు చూపించినాయి. సరే, కొన్ని ఘనత వహించినటువంటి మీడియా సంస్థలు ఎప్పటికీ వాళ్ళు ఈ పక్క ఆ పక్క కొడుతూనే ఉంటారు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చూపించారు. ఈయన వాటి గురించి మాట్లాడుతుంటే కింద ఉండేటువంటి మహిళలు ఇటు అంటున్నారు, ఇటు అంటున్నారు. వీడియోలు ఉన్నాయి, చూడండి మీరు. మహిళా సంఘాలకు టార్గెట్ పెట్టి, కలెక్టర్లకు, ఐకేపీ వాళ్ళకు టార్గెట్లు పెట్టి, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు టార్గెట్ పెట్టి, ఖచ్చితంగా ఒక్కొక్క సంఘంకి వెళ్ళి 15 మంది ఉంటారు ఆ సంఘంలో, 5గురికి తగ్గకుండా మీరు వచ్చి తీరాల్సిందే అని టార్గెట్ పెట్టి, బస్సులు పెట్టి నానాయాతన మంచి సంతోషం తోలుకొచ్చుకుంది. మీ మీద నిజంగా ప్రేమ మీద వచ్చింది అనుకుంటాం మేము, కొద్దిసేపటికి అనుకుందాం, మాకేం పోయేది లేదు కదా, మేము పెట్టుబడి పెట్టేది ఏం లేదు దాంట్లో. కానీ మీరు తీసుకొచ్చినటువంటి ప్రజల స్పందన ఏంది మీ సభలా? ఈ వీడియోని నమ్మకండి, ఆ చేయి చూపించిన మహిళలు నమ్మకండి, ఇంటెలిజెన్స్ని అడగండి, చెప్తారు. ఎక్కడ ఉందో, ఎంత అధోగతిలో ఉందో కనుక్కోండి.
చెప్తారు. ఇక ఒకటి కాదు రెండు కాదు, రుణమాఫీకి సంబంధించి దాదాపు 15,195 మందికి కావాలి. ఒక్క వనపర్తి నియోజకవర్గం నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్నా. ఆల్రెడీ మీడియాకి రిలీజ్ చేసినాం మేము అక్కడ జిల్లాలో. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకొని రిలీజ్ చేసినాం. అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది నా దగ్గర. ఇది ఉంది అది లేదు. నేనేమనుకుంటున్నా అంటే మలవారం ఆయనకి ఎప్పుడు టైం ఉంటుందో తెలియదు, ఢిల్లీ పోయి ఇది లేకుండా ఉండి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసి ఒకసారి ఆయనకు జిల్లా మంత్రికి ఆ ప్లానింగ్ బోర్డు వైస్ 3 సెట్లు చేసి ఇవన్నీ పంపిస్తాం. ఇవి కాక మిగతా ఏమన్నా మీరు చేస్తే మీకు దండం పెడతామని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, 100% దండం పెడతాం. పచ్చబడ్డ పాలమూరుకు అడ్రస్ కేసీఆర్. ఇది నీ చెప్పక్కర్లేదు, నువ్వు ఒప్పుకోకపోతే ఆగిపోయేది లేదు. పంట పండించిన రైతుల సాక్ష్యం, పనిచేసి బతుకుతున్న ప్రజల సాక్ష్యం, 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి సాక్ష్యం. 16వ మాసంలోకి వచ్చినాం కదనండి. ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద 150-200 కోట్లు ఇప్పుడు డబ్బులేం విడుదల చేయలే, ఒకటి జీవోలే మీరు నిన్న ఇచ్చింది. 1000 కోట్లు చెప్పుకోండి, 1000 కాకపోతే 10,000 చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ సరిగ్గా 1,100-1,200 కోట్ల రూపాయలు నేను 100 సార్లు ఇడికి మొత్తుకోబట్టి 1,100-1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 3.5-4 మాసాలు పగలు రాత్రి పనిచేస్తే 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సిస్టమ్ రెడీగా ఉంది పాలమూరు రంగారెడ్డిలో. కేవలం మిగిలింది ఏమైనా ఉందంటే ఉద్దండపూర్ రిజర్వాయర్ కాడనే ఉంది. అది కూడా అవి చేసుకొని వచ్చే లోపల ఇది అయిపోతుంది. పోనీ అంతకంటే ఎక్కువ పనులు ఉన్నాయి, మీరు చేసి చూపండి ప్రజలకు. పనికి ఆధారం ఏంటండి? ఎంబీ రికార్డ్ అవుతుంది, పేమెంట్ ఉంటుంది కదా. మీరు ఎంత క్వాంటిటీ వర్క్ చేసినారు, ఎంత పేమెంట్ ఇచ్చిన రికార్డు ఉంటుంది కదా. కేసీఆర్ ఇంత చేయలే, నేనే ఇంత చేసినా చెప్పు, రేపు పొద్దున నీళ్ళు ఇచ్చిన్నాడు, నేనే ఎక్కువ చేసినా చూపి. మేము వద్దాను, నీళ్ళు రాని మొదలు ప్రజలకు. ఎవరెంత వర్క్ చేసింది రికార్డు ఉంటుంది కదా. అబద్ధం చెప్పనికే లేదు కదా. టనల్ ఎంత ఇస్తున్నాము, ఎంత పొడుగనే దాంట్లో అబద్ధం చెప్పేది ఉంటుందా? మీరు చెప్పినా మేము చెప్పినా నడుస్తుందా? అది ఉన్నది లేకుండా పోతుందా? అది చేయొచ్చు కదా. ఎందుకు చేస్తలేరు అది? పాలమూరును ఎండబెట్టిండు కేసీఆర్. ఏమన్నా అర్థం పర్థం ఉంటుందా అంటున్నా నేను. మళ్ళీ అదే మొదటికి వస్తున్నా. ఒక మేరకు ఆధునిక దేవాలయాలు కట్టి ఇరిగేషన్ తెచ్చి దేశాన్ని ఏకం చేసి పంచశీల సిద్ధాంతాన్ని పాటించి పంచవర్ష ప్రణాళికలు పాటించి ఒక మోతాదు తెచ్చింది నెహ్రూ గారు. తెచ్చింది అంగీకరించాలి ఎవరైనా, ఇతర పార్టీలైనా ఎవరైనా. అది ఏం జరగలే, ఇప్పుడు మేమే మొదలుపెట్టినామని. ఇవాళ పార్టీ ఎవరో ఎంపీ ఆమె సినిమా నటి, ఆమె దేశానికి స్వతంత్రమే 2014లో వచ్చిందని చెప్పింది ఆమె. ఇక అట్లా మాట్లాడే ఆమెకు ఇక్కడ మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళకి ఏం తేడా లేదు. అది నేను చెప్పదలుచుకున్న అంశం. మీ నిబద్ధతను చాటుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక 3-4 మాసాల క్రితం ముఖ్యమంత్రి గారు పదే జిల్లాల ఏర్పాట్ల గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారు. సరే, ఆయన ఏ ఉద్దేశంతో చేశారు అది ఆయన అభిప్రాయం. కానీ ఆయన ఎప్పుడైతే నేను వనపర్తి నాకు అనుబంధం ఉంది, నేను వనపర్తిలో చదువుకొని వచ్చిన, వనపర్తి అంటే ప్రేమ అని నిన్న సభలో చెప్పిండో అది నిజమే అయితే మొట్టమొదలు మీరు చేయాల్సింది వనపర్తి ప్రజలకు నన్ను మన్నించమని కొడుతున్నా అన్న వాక్యంతోనే మీ ఉపన్యాసం మొదలు కావాలి. ఎందుకు? 3 నెలల కింద ముఖ్యమంత్రి గారు 6-7 సార్లు అన్నాడు హేతుబద్ధత లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు చేసిండ్రు, దానికి ఉదాహరణ వనపర్తేనండి, ఒక నియోజకవర్గంతో జిల్లా అవుతుందా అని ఎగతాళి చేసి మాట్లాడి జిల్లా ఏర్పాటు మీద. అది కూడా వనపర్తి పేరు తీసుకొని జిల్లా ఏర్పాటు మీద ఎగతాళిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న వనపర్తి పోయి నాకు ఈ జిల్లా అంటే ఎనలేని ప్రేమ అభిమానం అని ఎవడున్న కొంతమంది వాళ్ళతోన అనిపించుకుంటే అది ప్రేమ అవుతుందానండి? మీరు ప్రకటించాలి. ఇప్పుడైనా ప్రకటించాలి. నేను ఏ ఉద్దేశంతో అన్నా ఇప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదా, అవి ఎట్లా కొనసాగక తీసేస్తే ఊకునేటోడు ఎవరు లేడు. కానీ నీ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్య చేసినందుకు ఇప్పుడు కనీసం చింతిస్తున్నా అని చెప్పాలి ముఖ్యమంత్రి స్థాయిలో. నేను క్షమాపణ లాంటి భారీ మాట ఏం అడగను. అంటే ఎంత జిమ్మెదారీ లేకుండా ఎట్లా నోటికి వస్తే అట్లా మాట్లాడి ఇవాళ మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే రేపు భవిష్యత్తులో దీని పర్యవసానం ఎట్లుంటుందో అని ఊహ కూడా లేకుండా తోచింది మాట్లాడేసి ఇరుక్కపోవడం ఎందుకండి? నాకు అర్థం కాదు.
వెయ్యి కోట్లు ఊదరగొట్టి మీరు ఏ పని కొత్తది ఏ జీవో వచ్చి కొత్తది ఏ పని మొదలుపెట్టినరో దాన్ని పూర్తి చేస్తే మేము అభినందిస్తాం, స్వాగతిస్తాం. అరే నేను కేసీఆర్ను ఒప్పించుకొని ఒక లిఫ్ట్ తీసుకొచ్చినాం, అది రామన్నగట్టు రిజర్వాయర్ అని టేలెండు, కొల్లాపూర్లోని 2 మండలాలు టేలెండు, వనపర్తిలోని 1 మండలం టేలెండు ప్రాంతాలు, 3 మండలాలకు నీళ్లు కావాలి. ఒక రిజర్వాయర్ కడితే తప్ప ఆ మండలాల ప్రజలకు రావు, ఆ పానగల్, కోడేరు, వనపర్తి మండలాల చివరి భూములకు రావు అని చెప్పి తిప్పలబడి హర్ష నా ప్రాణం తినుడు, నేను పోయి కేసీఆర్ గారి ప్రాణం తినుడు చేసి దానికి 50 కోట్లతో మంజూరు తెచ్చినాం. జీవో వచ్చింది, రామన్నగట్టు రిజర్వాయర్ జీవో ఉంది. హర్ష పోయి శంకుస్థాపన కూడా చేసిండు. ఇక నాకు వీలైతే లేదు, నువ్వే చేయి ఎమ్మెల్యే ఎవరైతే ఉందని. ఇక దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ కొత్త జీవో ఇష్యూ చేసిండు. మేము ఇప్పుడు వనపర్తి జిల్లా కాకంటే ముందే వనపర్తి పూర్వపు శాసనసభ్యుల్లో ఒకరైనటువంటి స్వర్గీయ డాక్టర్ బాలకృష్ణ గారు, ఆయన చాలా పెద్ద ప్రజా డాక్టర్, చాలా గొప్పవాడు, సాంఘిక సేవకుడు, ప్రజా వైద్యుడు, 5 సార్లు మున్సిపల్ చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యే, చాలా పేరున్న వ్యక్తి. నా భార్య తండ్రి. ఆయన తర్వాత చిన్నారెడ్డి గారు అయినారు, మళ్ళీ చిన్నారెడ్డి గారి తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు అయినారు ఎమ్మెల్యేగా. ఆయన మీద ఉన్న అచంచలమైనటువంటి గౌరవం కొద్దీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ రోజు వనపర్తిలో కట్టినటువంటి క్రీడా మైదానానికి డాక్టర్ బాలకృష్ణయ్య గారి క్రీడా మైదానం అని పేరు పెట్టారు. అదేవిధంగా వనపర్తి నడిబొడ్డులో ఆయన ఎక్కడైతే తన ఒక దవాఖానా పెట్టుకొని ప్రజలకు ఉచిత సేవ చేసిండ్రో దానికి కొన్ని 100 అడుగుల దూరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించిండు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు నాగం రెడ్డి మంత్రి ఆయన తీసుకొని వచ్చి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాలం గడిచింది, తెలంగాణ వచ్చింది, కొత్త జిల్లాలు అయినాయి. జిల్లా అయినాక జిల్లా ఆసుపత్రిలో నేను వారిది కాంస్య విగ్రహం ఏర్పాటు చేయించిన. ఇప్పుడు జిల్లా తెచ్చింది మేము, తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మేము, జిల్లా చేసుకున్న వాళ్ళం మేము, జిల్లా ఆసుపత్రి తెచ్చింది మేము, ఆసుపత్రిలో ఆయన కాంస్య విగ్రహం పెట్టింది మేము. అంతకంటే ముందు చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టించిండ్రు. ఆయన పుట్టుకతో కాంగ్రెస్ వ్యతిరేకి, ఆయన జీవితకాలం కాంగ్రెస్ వ్యతిరేకి. ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పాత్ర ఏముందండి దీంట్లో? దానికి ఎమ్మెల్యే వీళ్ళ పేర్లు పెట్టాలని అడగడం, ఆయన ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు పెడుతున్నారని ప్రకటించడం. ఏం సంబరం మీరు? మీకంటే ముందు ఎప్పుడో ఇవన్నీ మేము చేసినాం. అయినా మీరు ఏ కారణాల చేతనైనా మీరు పేరు పెట్టాలనుకున్నందుకు, జిల్లా ఆసుపత్రికి వారి పేరు పెట్టాలనుకున్నందుకు, అదేవిధంగా మరో సంస్థకు జయరాములు గారి పేరు అనుకున్నందుకు కారణాలు ఏమన్నా కానీ మీరు పెట్టాలని ప్రకటించింది కాబట్టి చేతులెత్తి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సంతోషం. ఇట్లా చేయండి, ఏమైనా కొత్తవి ఉంటే. అన్ని పునాదులు, అన్ని ఆనవాళ్ళు, అన్ని మావే, వాటి మీద మేము లబ్ధి పొందుదాం అనుకునేటువంటి తాపత్రయం పక్కకు పెట్టి కొత్తగా మీరు ఏం తెస్తారో, వాట్ ఈజ్ యువర్ న్యూ బ్రాండ్, అది చూపండి. అది ఏదైనా కానీ కొత్తగా ఫలితం తీసుకొచ్చి చూపించండి ప్రజలకు. ఓకే, పాలమూరు రంగారెడ్డి నుంచి నీళ్ళు వద్దు, నేను కొడంగల్కు నేను ముఖ్యమంత్రిగా నేనే ఓ సొంత స్కీమ్ తీసుకొని పోతాను, నువ్వు డిక్లేర్ చేసి తీసుకుపోయి ఫలితం ఈ ప్రజలకు. అది వైబుల్ కాదు, టెక్నికల్గా అది మాకు తెలుసు, కానీ ఆ ప్రజలకు మేలు జరిగితే సంతోషపడతాం. నీ బ్రాండ్ అనుకుంటున్నావు, తొందర చేయి, మరి చేసి ఇచ్చేసి. మరి నీళ్ళకంటే తొందర లగచర్లు ఎందుకండి? నువ్వు మేము ఇంత తాపత్రయపడి పనిచేసినటువంటి వాళ్ళు మమ్మల్ని చిన్నబుచ్చి మాట్లాడేటువంటి అవసరం మీకెందుకు? పోనీ మా ఆచరణ అదే? కక్షలు కార్పణ్యాలు ఎప్పుడైనా ప్రోత్సహించిన వాళ్ళమా మేము? నరేందర్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టింది ఎవరండి? ఎవరు కక్షల కార్పణ్యాలకు పాల్పడుతున్నారు? మేము ఎప్పుడైనా మా జీవితకాలంలో, ఇప్పుడే కాదు, గతం దాదాపు 40 ఏళ్ళుగా క్రియాశీల రాజకీయాలలో ఉన్నాం. పూర్వం అంతా టీడీపీ, తర్వాత అంతా తెలంగాణ ఉద్యమం. రాజకీయంగా విభేదించి కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకొని మాకు దూరం ఉండి మమ్మల్ని ద్వేషించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళని కూడా దరి చేర్చుకొని తెలంగాణ కోసం కలిసి పనిచేసినాం. ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేసినాం, వాళ్ళని వెంబడి పెట్టుకొని. ఒక్కరి మీద కూడా ఏనాడు మేము కష్టం సాధించలే. మాకు జీవితంలో అలవాటే లేదు, భవిష్యత్తులో కూడా మేము అటువంటి వాటికి పాల్పడం. ఎందుకంటే మాకు అవగాహన ఉంది, అంశాల పట్ల అవగాహన ఉంది, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది. మాకు వ్యక్తిగత లాభాపేక్ష ఏం లేదు, కీర్తి కిరీటాలు ఏం కోరుకుంటలేము. ఈ తెలంగాణ సమాజం యొక్క అత్యున్నత అభివృద్ధి దశనే మా కాంక్ష. రేపటి భవిష్యత్ తరాలు
ఫలానా టైంలో ఈ అభివృద్ధి జరిగింది, ఈ పోరాటం జరిగింది అనేటువంటి ఆ పేజీలలో లిఖించబడితే చాలనుకుంటాం తప్పిస్తే అంతకు మించినటువంటి ఆరాటం మాకేం లేదు. గతంలో పాత్ర లేని వాళ్ళు, పార్టీలు మార్చిన వాళ్ళు, రంగులు మార్చిన వాళ్ళు ఇప్పుడు చిత్తశుద్ధితో మాట్లాడి ఎదుటోళ్ళని గౌరవించుకుంటాం మేము ఇది చేస్తున్నామంటే మర్యాద. కానీ ఇక అవతలోళ్ళు మొత్తం మోటు భాషలో చెప్పాలంటే లక్ష్మి ఫలానా, సాయి మాత్రమే సంసారం చెప్పుకున్నట్లు ఉంటుంది. థ్యాంక్ యూ.